ఏపీ రాజధాని అమరావతిలో మంత్రుల అధికారిక నివాసం, ఆఫీస్ కార్యాలయాల భవనాలు దాదాపు పూర్తయ్యాయి. 7,000 చదరపు అడుగులకు పైగా నిర్మాణం జరుగుతోంది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న మంత్రుల నివాసాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో రాయిపూడి గ్రామం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నది మంత్రుల క్వార్టర్స్ నిర్మాణాలు దాదాపు పూర్తయిన పరిస్థితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. త్వరలోనే వీటిని హ్యాండ్ ఓవర్ చేయడానికి, అంటే అధికారికంగా ఇంకా ఎలాంటి డేటు దీనికి సంబంధించి ఖరారు చేయలేదు. మొత్తానికి మంత్రుల క్వార్టర్స్ అయితే దాదాపు పూర్తయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మోడల్ క్వార్టర్ గా దీన్ని మోడల్ మంత్రుల నివాసం అనుకోవచ్చు, లేకపోతే క్యాంప్ ఆఫీస్ అనుకోవచ్చు. లాన్ దగ్గర నుంచి ప్రస్తుతం ఇది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం దీనికి సంబంధించిన ఎంట్రన్స్ లో ఉన్నాం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడంలో భాగంగా మంత్రుల క్వార్టర్స్, దానికి సంబంధించిన లాన్ వ్యవహారం, ఆఫీసు, ఈ వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆఫీస్ ఎంట్రీగా దీన్ని చూడొచ్చు. ఆఫీస్ ఎంట్రీగా దీన్ని, అంటే మంత్రులకు ఆఫీసు ఇంపార్టెంట్ కాబట్టి ఆఫీసులో వాళ్ళు క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కావచ్చు, ఇతరులు వచ్చినప్పుడు మాట్లాడాలి కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఓవరాల్ గా ప్రిన్సిపల్ సెక్రటరీలకు 25, సెక్రటరీలకు 90, మినిస్టర్లకు 35, జడ్జీలకు 36 ఈ రకంగా కూడా అలాట్మెంట్ చేయటం జరుగుతోంది. మినిస్టర్స్కి వచ్చేటప్పటికి 7,963 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధానంగా ఇది ఉంది. ఇక ఇక్కడ చూస్తే జనరల్ వెయిటింగ్ హాల్, అంటే కామన్ మ్యాన్ కి, మంత్రుల దగ్గరికి జనరల్ గా విజిటర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా మంత్రులు వాళ్ళ ఆఫీస్ సైడ్ ఉపయోగించుకునే యాంగిల్లో మనం చూడొచ్చు. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెసిడెన్స్ ఎంట్రీ 227.20 SFTలో ప్రధానంగా రెసిడెన్స్ ఎంట్రీ ఉందని చెప్పుకోవచ్చు. అంటే మంత్రులు నివాసం ఉండి ప్రాంతంలోకి ప్రస్తుతం మనం రెసిడెన్స్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఒక హాల్, వెయిటింగ్ హాల్. మంత్రుల కోసం సంబంధించి ఎవరైనా డ్రాయింగ్ హాల్ తరహాలో ఒక హాల్ ని ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు మాట్లాడుకోవడానికి, ఇతరత్ర కార్యక్రమాలు డ్రాయింగ్ హాల్ లాగా దీన్ని ఇక్కడ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రెసిడెన్స్ హాల్ లోపలికి వచ్చిన తర్వాత ఇది డైనింగ్. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నది మనం డైనింగ్ హాల్ చూస్తున్నాము. డైనింగ్ హాల్ కి సంబంధించి కూడా ఎంత SFT ఏంటి అనేది ప్రధానంగా ఉంది. ఈ హాల్ డైనింగ్ హాల్. మళ్ళీ ఇక్కడ కిచెన్ అని ప్రత్యేకంగా దీనికి ఇక్కడ పెట్టడం, దీనికి ఎంత SFT కేటాయించారో 201.83 SFT ఈ కిచెన్ కి సంబంధించి కేటాయించారు. అదేవిధంగా కిచెన్ నుంచి కనుక మనం కొంచెం ముందుకెళ్తే కనుక ఒకవైపు రెసిడెన్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత డైనింగ్ హాల్ ఒక పక్క, డ్రాయింగ్ హాల్ ఒక పక్క, ఇది ఫ్యామిలీ డైనింగ్ హాల్. ఇది ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ డైనింగ్ హాల్లో ఈ లోపలికి చూడొచ్చు. మిగిలిన దాంట్లో చూస్తే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. డైనింగ్ హాల్స్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదొక మాస్టర్ బెడ్రూమ్ గా ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ఒక పక్క ఆఫీసు, మరో పక్క రెసిడెన్స్ ఎంట్రీ, మరో పక్క డైనింగ్ హాలు, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్స్ వీటికి ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ హాల్. ఇక్కడ నుంచి పై ఫ్లోర్కి వెళ్తే కనుక, అంటే పై ఫ్లోర్కి టెర్రాస్ మీదకి వెళ్ళడానికి పై ఫ్లోర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పై ఫ్లోర్ లో కూడా కొన్ని ఫ్యామిలీ హాల్ అని పైన క్రియేట్ చేశారు. ప్రస్తుతం మనం మంత్రుల నివాసం ఉండి ఫ్యామిలీ హాల్లోకి ప్రధానంగా ఎంటర్ అవుతున్న పరిస్థితి. 236.3 SFT ఫ్యామిలీ హాల్ ని ప్రత్యేకంగా ఇక్కడ కేటాయించిన పరిస్థితి. ఇటుపక్క జిమ్ కనిపిస్తోంది, ఇటుపక్క ఫ్యామిలీ హాల్ ప్రత్యేకంగా. మళ్ళీ లోపల మాస్టర్ బెడ్రూమ్స్ కూడా పైన అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ మాస్టర్ బెడ్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి లోపలికి కనుక వెళ్తే ఇక టెర్రాస్ మీద పైన ఏం కనిపిస్తుంది ఏంటి, టెర్రాస్ ఏ రకంగా ఉంది, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్, మిగిలిన వ్యూ పాయింట్ ఏ రకంగా ఉంది, ఇదంతా కూడా చూడొచ్చు. ఓవరాల్ గా ఒక 35 మంత్రుల క్వార్టర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులోనే ఆఫీస్ పర్పస్, రెసిడెన్షియల్ పర్పస్ రెండు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, NTV, అమరావతి.